అయితేనేమి, నా ప్రయాణం అయితేనేమి అన్నిటినీ నీవు పరిశోధిస్తున్నావు. స్తోత్రం. నువ్వు పరిశోధించి తెలుసుకొని, అయ్యా నా పక్షముగా ఉండటకు మీరు ఇష్టపడుతున్నారు ప్రభువా అన్న మాటని చాలా తాటగా భక్తుడు ఇక్కడ రాశాడు. అందుకనే చూడండి ఏమంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండటయు నేను లేచుటయు నీకు తెలియను. నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసు అనుగ్రహించి ఉన్నావు, లేదా నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలించి ఉన్నావు అన్న మాటలు కనబడుతున్నాయి. ఇది బైబిల్ పూర్వకంగా మనం ఆలోచిస్తే తనకిష్టమైన కుమారుడిని ప్రభు గద్దించును, ప్రేమించును, దీవించును అన్న మాటలు కనబడతాయి. అలాగనే తండ్రి పరిశోధించని కుమారుడు ఎవడు